నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. బీరుట్ యొక్క దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా యొక్క డ్రోన్ యూనిట్ అధిపతి మరణించినట్లు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ మరియు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. తమ ఎయిర్ కమాండర్ అయిన మహమ్మద్ స్రూర్ను ఇజ్రాయెల్ దళాలు ఎయిర్ స్ట్రైక్ ద్వారా చంపేశాయని హెజ్బుల్లా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా లెబనాన్లోని జనావాసాలు ఉన్న ప్రాంతాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయని, ఈ దాడుల్లో అమాయక ప్రజలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని హెజ్బుల్లా ప్రకటించింది. నిన్న లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మహమ్మద్ స్రూర్తో పాటు మరో 2 వ్యక్తులు మరణించారని, 15 మంది గాయపడ్డారని హెజ్బుల్లా చెప్పింది. మరణించిన హెజ్బుల్లా కమాండర్ స్రూర్ ఓ మ్యాథ్స్ టీచర్గా కూడా పనిచేసేవాడని, హెజ్బుల్లాకు అత్యంత ముఖ్యమైన సలహాదారులలో ఇతడు ఒకడని ఇజ్రాయెల్ చెప్తోంది. అమాయక ప్రజలు ఉన్న అపార్ట్మెంట్లోనే హెజ్బుల్లా కమాండర్లు దాక్కున్నారని, వారిని హతమార్చడానికే దాడులు చేయాల్సి వస్తోందని ఇజ్రాయెల్ తమ దాడులను సమర్థించుకుంటోంది. లెబనాన్లోని జనావాస ప్రాంతాలపై దాడి చేసే ముందే అందరూ ఆ భవనాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించామని, అయినా సరే ప్రజలు అక్కడే ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ చెప్తోంది. అపార్ట్మెంట్లలో దాక్కున్న హెజ్బుల్లా కమాండర్లు కావాలనే అమాయక ప్రజలను భవనాలు ఖాళీ చేయకుండా అక్కడే ఉంచేసి వారిని రక్షణ కవచంగా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ కమాండర్లు చెబుతున్నారు. హెజ్బుల్లా తీవ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని ప్రాణాలతో వదిలే సమస్య లేదని ఇజ్రాయెల్ కమాండర్లు అంతర్జాతీయ మీడియా ముందు బహిరంగంగానే చెప్తున్నారు. జై హింద్, జై భారత్.